హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. మా శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. స్వామి గారు, లలిత గారు. స్వామి గారు అంటే మా వారి గురువు గారు. అంటే స్కూల్లో ఈయన చదివినప్పుడు టీచర్గా చెప్పారనమాట అండి. తర్వాత వీళ్ళిద్దరే కొలీగ్స్ కూడా అయ్యారు. అందుకని చెప్పి వీళ్ళిద్దరిది గురు శిష్యుల సంబంధం. స్వామి మాస్టారు, లలిత గారు కూడా మా ఫ్యామిలీతో చాలా క్లోజ్గా ఉంటారు. సరదాగా చింతిర్తి వెళ్దాం వస్తారా అంటే మా ఫ్యామిలీ కూడా వీళ్ళతో పాటు స్టార్ట్ అయ్యి చింతృప్తి బయలుదేరామండి. చింతృప్తి వెళ్ళేటప్పుడు తాడేపల్లిగూడెం నుంచి వెళ్దామని చెప్పి భీమవరం నుంచి మేమైతే స్టార్ట్ అయ్యాము. తాడేపల్లిగూడెం దాటిన తర్వాత అండి మనకి ఆ రోడ్డుకి పక్కనే ముత్యాలాంబపురం అని చెప్పి ఒక ఊరు ఉంటుంది. అంటే తాడేపల్లిగూడెమే మ్యాక్సిమం. ఇక్కడ ముత్యాలమ్మవారి గుడి కట్టడం వల్ల ముత్యాలాంబపురం అని చెప్పి పిలుస్తారనమాట. ఇక్కడ రోడ్ సైడ్లోనే ఫస్ట్ మనకి చిన్న గుడి, అమ్మవారి గుడి వెనకాల ఇలా చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టుకైతే అమ్మవారి ముఖాన్ని పెయింట్లో వేశారు. చిన్న గుడి కదా, తర్వాత పెద్ద గుడి కడదామని చెప్పి పెద్ద గుడి అయితే కట్టించారండి. కానీ అమ్మవారైతే ఫస్ట్ నేను ఎక్కడున్నానో అక్కడున్న అట్టు అలాగే నన్ను వదిలేసి మళ్ళీ పక్కన గుడిలో వేరే విగ్రహం పెట్టమని చెప్పారట. అందుకని చెప్పి పెద్ద గుడి కొత్తగా కట్టిన ఈ చిన్న గుడిలో ఉన్న విగ్రహాన్ని కదపకుండా అలాగే వదిలేసి ఆ పక్కన అమ్మవారి విగ్రహం సపరేట్గా పెట్టారు. ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ వీడియో చూడాలంటే మన ఛానల్లో చెక్ చేయండి. మేమైతే ఇలా ప్రయాణం చేసిన తర్వాత చింతృప్తి అయితే చేరుకున్నామండి. మేము వెళ్ళింది మేబీ ఏప్రిల్ అలా అయినా సరే కూడా కొంచెం ఎండ ఎక్కువగానే ఉందండి. ఫస్ట్ ఇలా మనం చింతృప్తి చేరుకోగానే గరుకుమంతుల వారి దర్శనం అయితే ఉంటుంది. తర్వాత మనకి స్వామివారి ఆర్చ్ అయితే ఇలా కనిపిస్తుంది. మనం కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత కార్స్కి వాళ్ళకి టోల్ గేట్ ఎలాగో ఉంటుంది కాబట్టి ముందు టోల్ గేట్ పే చేసేసిన తర్వాత ఫస్ట్ అయితే కార్ పార్కింగ్ కొంచెం ఇదివరకు అంటే గుడి దగ్గరలో ఉండేదండి. ఇప్పుడు చిన్న తిరుపతిలో కూడా బాగా హెవీ ట్రాఫిక్ ఉంటుందని చెప్పి ఎక్కడికక్కడ అన్నీ కూడా మనకి కార్ పార్కింగ్ సపరేటు, అలాగే కేశఖండనకి ప్రసాదం కౌంటరు అన్నీ కూడా గుడికి కొంచెం దూరం ప్లేసెస్లో స్పేషియస్గా కట్టడం అయితే జరిగింది. ఇక్కడ టోల్ గేట్ మనం ఇలా తీసుకుంటాం కదండి, ఇటువైపు మనం పక్కగా చూస్తే కేశఖండన ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి కేశఖండనకు సంబంధించింది అయితే. అంటే ఎక్కువ మంది చిన్నపిల్లలకి కేశఖండన మొక్కుబడులు తీర్చుకోవాలనుకున్న వాళ్ళైతే అక్కడికి వెళ్ళాలి ఫస్ట్. తర్వాత మనం కొంచెం ఫ్రంట్కి వచ్చేస్తే ఇప్పుడు మీరు చూస్తున్న 2 గోపురాలు ఇటువైపు నుంచి వెళ్తే మనకి స్వామివారి గుడికి దర్శనానికి అయితే వెళ్తామండి. ఇక్కడ నుంచి మనం దిగిపోయిన తర్వాత కార్ పార్కింగ్కి వెళ్ళి రావడానికి అయితే చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనం దూరంగా చూస్తున్నాం కదండి, ఇదైతే గోశాల. అలాగే కింద నుంచి పైకి రావడానికి దేవస్థానం సంబంధించిన బస్ కూడా ఉంది. మనకి ఎటువైపు ఏది కావాలన్నా అన్నీ కూడా నీట్గా బోర్డ్స్ రాసి పెట్టారండి, ఎటువైపు వెళ్తే ఏమిటి అనేది. కార్ పార్క్ చేసే వరకు ఇక్కడ మేమైతే వెయిట్ చేసాము. మా చింతృప్తి వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాలంటేనండి, చాలామందికి పెద్ద తిరుపతి గురించి అయితే తెలుసు, కానీ ద్వారకా తిరుమల గురించి చాలామందికి తెలియదు. తిరుపతి అంటే మళ్ళీ వేరే తిరుపతి ఎక్కడ ఉందా అనుకుంటారు. మా పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమల ఉంది. ఈ ద్వారకా తిరుమల మేము చిన్న తిరుపతి అని పిలుస్తాము. యాక్చువల్గా మా వైపు పెద్ద తిరుపతి వెళ్ళాలంటే ముందుగా వెళ్ళి చిన్న తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నాక అక్కడి నుంచి పెద్ద తిరుపతి వెళ్ళాలని చెప్పి అంటారు. అంటే మా చిన్న తిరుపతి బాలాజీ స్వామి కంటే కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి ముందు మా స్వామివారిని దర్శనం చేసేసుకున్నాక అప్పుడు పెద్ద తిరుపతి వెళ్తారనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అలాగనే వెళ్తారండి. ఫస్ట్లో గుడి చాలా చిన్నగా ఉండేది. మీకు నేను మెట్ల దారి వైపు చూపిస్తాను. ఇదివరకు అయితే కింద రోడ్ దగ్గర నుంచి మెట్లు ఉండేవండి. ఆ మెట్లు ఎక్కి స్వామివారి దర్శనానికి వచ్చేవాళ్ళం. తర్వాత ఏంటంటే మనం ఇందాక రోడ్ సైడ్ వచ్చాం కదండి, అటువైపు అలాగా రోడ్డు వేయడం జరిగింది. ఆ రోడ్డు వేసిన తర్వాత ఎదరిలా గోపురాలు, మండపాలు అన్నీ కూడా కట్టి ప్రాంగణం అంతా కూడా విశాలంగా చేశారండి. అలాగే ఎదర షాప్స్ అవి చూసాం కదండి, అవి ఇదివరకు కింద ఉండేవి, ఇప్పుడు పైన కూడా ఇలా షాప్స్ పెట్టారు. స్వామివారి క్యూ లైన్ అంటే దర్శనానికి సంబంధించిన క్యూ లైన్స్ కూడా వెరిఫికేషన్స్ ఏంటి అన్నీ కూడా ఇక్కడ వరకు అయితే ఉంది. ఇదివరకు అయితే నార్మల్గా లైన్లో పంపించేసేవారు. ఇప్పుడు ఏంటంటే జనం చాలా ఎక్కువగా వస్తున్నారు. అందుకని చెప్పి క్యూ లైన్స్ మనకి కూర్చునేలాగా కంపార్ట్మెంట్స్ మోడల్స్లో కూడా పెట్టడం జరిగింది. గుడికి ఇటువైపు ఇలా రోడ్ వేసిన తర్వాత ఈ మండపం అయితే కట్టారండి. ఈ మండపం చూడడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. అంటే స్వామివారి దశ అవతారాలు, అమ్మవారి అష్టలక్ష్మి అవతారాలు అలాగా అన్నీ సంబంధించినవి అయితే ఉంటాయి. నేనైతే మా స్వామివారి గుడి లోపలికి మనకి ఇక్కడి నుంచి
ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట. అందుకని ఇంకా లోపలికి వెళ్ళేసరికి అయితే మనం ఫోన్స్ అవన్నీ కూడా ఒక కౌంటర్‌లో పెట్టేసి వెళ్ళాలి. స్వామివారి దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని వెళ్ళాలండి. ఈవెన్ తులసి మాలలు అవి తీసుకున్నా కూడా ఇక్కడ స్వామివారి విగ్రహం ఒకటి ఉంటుంది. అక్కడ వేసేసి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళిన వాళ్ళైతే కొబ్బరికాయ ఇస్తే కొట్టడం అయితే జరగదు. అందుకని చెప్పి బయటే మనం కొబ్బరికాయ కొట్టేసుకోవాలి. ఇందాక నేను మీకు చెప్పాను కదా, మెట్ల దారి వైపు నుంచి వచ్చేవాళ్ళమని. ఇదేనండి ఆ మెట్ల దారి. అంటే మేము రోడ్ నుంచి వచ్చినా కూడా ఒకసారి ఈ మెట్ల దారి అంటే కిందకి కూడా వెళ్దామని చెప్పి ఇలా అయితే వెళ్ళాము. చాలామంది అయితే ఇక్కడ మొక్కుబళ్ళు మొక్కుకుంటూ ఉంటారండి. మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తారు. కొంతమంది మెట్టు పూజ అని చెప్పి ప్రతి మెట్టుకి పసుపు రాసి బొట్టు పెట్టి వెళ్తూ ఉంటారనమాట. ఇలా చేస్తే వారి కోరికలు తీరుతాయని చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు. మెట్లకి కింద శ్రీవారి పాదాలు ఉంటాయన్నమాట. ఆ పాదాల దగ్గర ఇదిగోండి ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి. ఈ పాదాలకు నమస్కారం పెట్టుకున్న తర్వాత స్వామివారి దర్శనం కోసం ఇలా నడుచుకుంటూ ఫస్ట్‌లో మా చిన్నప్పుడైతే ఇలాగే వెళ్ళేవాళ్ళం. ఇంకా రోడ్డు వేసిన తర్వాత డైరెక్ట్‌గా అటువైపు వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మనం స్వామివారి గుడి అంటే ఫస్ట్ ఇప్పుడు చూపిస్తుందంతా కూడా మెట్ల దారి గుడి అంతా కూడా పాతదండి. తర్వాత మనం వచ్చినప్పుడు ఫ్రంట్‌లో చూసాం కదండీ గోపురాలు అవన్నీ కూడా ఈ మధ్య కాలంలో కట్టడం జరిగింది. స్వామివారి తూర్పు గోపురం. మనం ఇక్కడి నుంచే దర్శనానికి వెళ్తామండి. ఒకవేళ ఎప్పుడన్నా మనం వీఐపీలో వెళ్ళాలి లేకపోతే 300 రూపీస్ అవి అనుకోండి, అవైతే స్పెషల్ కౌంటర్స్ ఉంటాయన్నమాట. అటువైపు నుంచి వెళ్ళాలి. వాటికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. తర్వాత స్వామివారి ప్రసాదం తీసుకుందామని ఇందాక మనకి టోల్ గేట్ పక్కన కేశఖండనశాల చూపించాను కదండి, దానికి కొంచెం దగ్గరలోని ఈ ప్రసాదం కౌంటర్ ఉంటుందండి. ప్రసాదంగా చక్కెర పొంగలి, పులిహార, లడ్డు ఇస్తారు. వాటి ప్రైసెస్ని బట్టి మనకి ఎన్ని కావాలో దాని క్వాంటిటీలో అయితే తీసుకోవచ్చు. చింతృప్తి వచ్చామంటే అండి ఇక్కడ నిమ్మకాయలు అయితే చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు పెద్ద సైజు నిమ్మకాయలు అయితే కొంచెం మనకి నార్మల్గా దొరికే ప్రైస్ కంటే కొంచెం తక్కువలోనే వస్తాయన్నమాట. అందుకని తప్పకుండా ఇక్కడ నిమ్మకాయలు అయితే తీసుకోవచ్చు. తర్వాత మనకి తాటి ముంజలని, సపోటా పళ్ళు అని చెప్పి అలాంటివన్నీ కూడా ఈ కొంచెం మనకి అడవి ప్రాంతాల దగ్గరలో ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ అవి కూడా చాలా బాగుంటాయండి. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు మేమైతే తప్పకుండా నిమ్మకాయలు అయితే తీసుకుంటాము. తర్వాత స్వామి మాస్టర్ అన్నారు, ఎప్పుడైనా పిరమిడ్ కేంద్రానికి వెళ్ళారా ఇక్కడ అని అడిగారు. ఇక్కడ శ్రీనివాస ధ్యాన మందిర కేంద్రం అని ఒకటి ఉంటుందండి. అదైతే మేము ఎప్పుడు వెళ్ళలేదని చెప్పి వెళ్ళాము. ముందైతే కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనం కింద చూస్తున్నాం కదండి, ఇదంతా కూడా టూ వీలర్స్ పార్కింగ్ అనమాట. కార్కి అయితే ఇంకా కొంచెం ఇద్దరు ఎక్కడో ఇచ్చారు. దూరం నుంచి చూసినా కూడా మనకి ఇక్కడ గోశాల కనిపిస్తుంది చూడండి. ఇందాక మనం స్వామివారి దర్శనానికి అటువైపుగానే వెళ్ళామన్నమాట. తర్వాత అక్కడి నుంచి మేమైతే శ్రీనివాస ధ్యాన కేంద్రానికి వెళ్దాం అనుకున్నాము. ఈ లోపల ఏంటంటే అండి, తిరుపతిలో పైన శివాలయం కూడా ఉంటుంది. అలాగే శివయ్య దర్శనం కూడా చేసుకొని వెళ్దామని చెప్పి స్వామివారి శివాలయానికి అయితే వచ్చాము. చతుర్థి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పైకి వచ్చి ఈ శివాలయం దర్శనం అయితే చేసుకుంటామండి. కొంచెం టైం అంటే మధ్యాహ్నం టైం అయిపోతే మాత్రం టెంపుల్ క్లోజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఫస్ట్ వెళ్ళగానే వినాయకుల వారు ఉంటారు. తర్వాత శివయ్య దర్శనం, తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంటాము. ఇక్కడ నవగ్రహ మండపం కూడా ఉంటుందండి. ఈ నవగ్రహ మండపం ముందు దర్శనం అయిపోయిన తర్వాత శివయ్య దర్శనం ఎప్పుడు చేసుకుంటాం కదా శివాలయంలో. అలాగే ఇక్కడ శివయ్యకి సంబంధించి ప్రత్యేక పూజలు అవి కూడా ఉంటాయండి. అంటే రుద్రాభిషేకము, హోమం, నిత్య పూజలు, అలా శాశ్వతాభిషేకం అని చెప్పి ఆ స్తోత్రాలు అవి కూడా ఉంటాయన్నమాట. మనకి కావాల్సినవి ఏమన్నా మనం ఇక్కడ చేయించుకోవాలనుకుంటే ముందుగా దేవస్థానం వారిని కనుక్కుంటే వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ అవి మనకి ఇస్తారు. తర్వాత ఇక్కడ చూసారా గుడికి సంబంధించి ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కదండి, వాటికి సంబంధించిన మెటీరియల్ కూడా ఎదురుగా ఉందన్నమాట. స్వామివారి దర్శనం చేసుకొని ఇలా శివాలయంకి వచ్చే దారిలోనే మనకి ఏనుగు ఉంటుందండి. అలాగే కుందేళ్ళు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్నగా పార్క్ ఉంటుంది. అలాగే ఎండకి గడియారం తిరుగుతుంది కదండి, అదొకటి పెద్దది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైకి వెళ్ళినప్పుడు తప్పకుండా అవి కూడా చూసుకుని రండి. అలాగే అన్నదానశాల కూడా మనకి శివయ్య ఆలయానికి వెళ్ళేటప్పుడు దారిలో మధ్యలోనే ఉంటుంది. కార్ పార్కింగ్ పక్క నుంచి మనం వేరే రూట్లో కనుక వస్తే ఇంచుమించుగా ఒక 3 కిలోమీటర్స్ అలా ఉంటుందండి. నేను ఇందాక మీకు చెప్పాను కదా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని, వెళ్ళే దారంతా కూడా ఇలాగే ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్కువగా ఇంకా ఇళ్ళది కట్టలేదు, ఇంకా కొండ పైకి వెళ్తామన్నమాట. వెళ్ళే వాతావరణం అంతా కూడా తోటల మధ్యలోంచి వెళ్తున్నాం అలా ఉంటుంది. చూసారా శ్రీనివాస్ ధ్యాన మహాక్షేత్రముకు దారి అని రాసిపెట్టి ఉంది కదండి, ఈ వేలో మనం వెళ్తే ఆ ధ్యాన కేంద్రానికి వెళ్తామన్నమాట. దారంతా కూడా అటువైపు ఇటువైపు తోటలు, చిన్న రోడ్లా ఉందండి. కొంచెం ఈవినింగ్ మార్నింగ్ టైం అయితే వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ తోటలు అవి కూడా చాలా చాలా బాగున్నాయండి.
కాకపోతే వెళ్ళేటప్పుడు మేము కొన్ని విషయాల్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, ఇదంతా మనకి చిన్న తిరుపతి అంటే మన హిందూస్ అంతా కూడా ఎలా అనుకుంటామంటే మొత్తం స్వామివారికి అంటే శ్రీనివాస స్వామికి మన హిందూయిజంకి సంబంధించింది అనుకుంటాం. కాకపోతే మేము నోటీస్ చేసింది ఏంటంటే ఇక్కడ మేము వెళ్ళే దారిలో కొన్ని కొన్ని చోట్ల ఒక మస్జిద్‌కైతే శంకుస్థాపన చేశారండి. మస్జిద్ కడుతున్నారు. మేమనుకున్నాం ఇదేంటి మన హిందూ టెంపుల్స్ దగ్గరలో మళ్ళీ మసీదుకి శంకుస్థాపన చేయడం ఏంటా అని. శంకుస్థాపన చేసింది కూడా మన ముఖ్యమంత్రి జగన్ గారేనండి. కొంచెం రోడ్డు దాటి వెళ్ళిన తర్వాత ఎదరకైతే ఇలాగా కంకర్ రోడ్డు అలా అనిపిస్తా ఉంటది. అలాంటి రోడ్‌లోంచి ఎదరకి వెళ్తే మనకి శ్రీనివాస పిరమిడ్ ధ్యాన కేంద్రం అయితే వస్తుందండి. చాలా మందికి ఈ ధ్యాన కేంద్రం అయితే తెలీదు. మాకు కూడా తెలీదు స్వామి మాస్టర్ చెప్పే వరకు. ఈ ధ్యాన కేంద్రానికి మనం బయట నుంచి చూసినట్టయితే ప్రతీది కూడా పిరమిడ్ షేప్‌లోనే కనిపిస్తదండి. ఇక్కడ ఫస్ట్ మనకి ఎంట్రన్స్ కూడా అలా పిరమిడ్ లాగే ఉంది. అలాగే మనకు సంబంధించిన వాక్యాలు అంటే కొంచెం హితబోధలు లాంటియి వాక్యాలు అన్నీ కూడా గోడల మీద రాసిపెట్టారు. వెళ్ళగానే ఫస్ట్ మనకి శివయ్య దర్శనం చిన్న కోనేరులా ఉందండి. ఆ కోనేరులో ధ్యాన ముద్రలో ఉన్న శివయ్యనైతే స్థాపించారు. పౌర్ణమి రోజు ఈ కొలంలో దీపాలవి కూడా పెట్టంటండి. చాలా బాగా పూజలు చేస్తూ ఉంటారంట. ఇదిగోండి ఇదే పిరమిడ్ ధ్యాన కేంద్రం అనమాట. ఎక్కువ మందికి తెలియకపోవడం వల్ల మేము వెళ్ళేసరికైతే ఎవరూ లేరు. మేము మాత్రమే ఉన్నాము. మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫీస్‌లా ఉంటుందండి. ఒక సెక్యూరిటీ ఉంటారనమాట. ఆయనకి వెళ్ళి మనం సైన్ పెట్టి రావాలి ఎవరొచ్చారో ఏంటో అని. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ! ఇక్కడైతే మొక్కలవి కూడా చాలా బాగా చుట్టూ అన్ని రకాల మొక్కలు పెంచారండి. నేను చెప్పాను కదా! మేము వెళ్ళినప్పుడు కొంచెం ఎండ ఎక్కువగానే ఉందని. అంత ఎండాకాలంలో కూడా మొక్కలవి కూడా పెంచారు. మేము వెళ్ళేసరికి ఆ మొక్కలు ఉండడం వల్ల ఏంటంటే కొంచెం గాలది కూడా యేసింది. అంత వేడిగా అనిపించలేదు. ఇప్పుడు మనమైతే ధ్యాన కేంద్రంలోకి వెళ్దామండి. లోపలంతా కూడా చాలా సైలెంట్‌గా ఉంది. పైన పిరమిడ్ షేప్ అనమాట. ఇక్కడ మౌనం, ధ్యానం అంటే రమణ మహర్షి వారి ఫోటో అయితే ఉంది. ఎక్కువ మంది కూర్చొని ఇక్కడ మెడిటేషన్ చేస్తారండి. పౌర్ణమి రోజైతే చాలా ఎక్కువ మంది ఉంటారంట. ఇలాగా మనకి మొత్తం అంతా కూడా లోపల కూడా చూస్తే పైన అలాగే ఉంది. ఇక్కడ పైకి కూడా వెళ్ళొచ్చనమాట. మధ్యలో ఇలా స్టేజ్‌లా కట్టి స్టెప్స్ పెట్టారండి. టూ స్టేట్స్‌లో. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక రిజిస్టర్ ఉంటది. ఆ రిజిస్టర్‌లో ఎంతమంది వచ్చారో ఏంటో అనేది సైన్ పెట్టాలి. ఇక్కడ ప్రతీది కూడా పిరమిడ్ షేప్‌లోనే ఉంది. అసలు మనం పిన్ డ్రాప్ సైలెంట్‌గా ఉందనమాట. చిన్న సౌండ్ చేసినా కూడా రీసౌండ్ వస్తుందండి. మెడిటేషన్‌కి అయితే చాలా చాలా మంచి ప్లేసు. ఈ పిరమిడ్ కేంద్రం దగ్గర మనం గనక రూమ్స్ తీసుకోవాలంటే రూమ్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా పిరమిడ్ షేప్స్‌లోనే ఉన్నాయి. మొత్తం చుట్టూ అంతా కూడా చాలా రకాల మొక్కలనైతే పెంచారండి. రకరకాలుగా అన్ని రకాల మొక్కలున్నాయి. మనం సరదాగా వాక్ చేయడానికి ఇలా పాత్ అయితే చాలా బావుంటుంది. ఈ పిరమిడ్‌ని కట్టడానికి మెటీరియల్ కూడా డిఫరెంట్‌గా వాడతారండి. ఇక్కడ ఏది కూడా సిమెంట్ ఆ టైప్‌లో అయితే లేదు. అంతా డిఫరెంట్ మెటీరియల్‌తో ఉంది. మొక్కలు చూసారా? ఇలా మనకి నడడానికి వేయిచ్చేసి చుట్టూ వైపులా గూడా మొక్కలు పెంచారండి. మొక్కలైతే చాలా చాలా రకాలున్నాయి. అన్ని పూల మొక్కలు, క్రోటాన్స్‌తో నిండిపోయింది. రూమ్స్ అని చెప్పాను కదా! ఆ రూమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి చూసారా? మీకు ఇక్కడ ప్రతీదీ గూడా పిరమిడ్ ఆకారంలోనే ఉందండి. మొక్కలు గూడా చాలా చాలా బావున్నాయి. వెనక వైపు బ్యాంబోస్ ట్రీలాగా ఉన్నాయి. అవి కూడా చాలా బావున్నాయి. పెద్ద మొక్కలేంటి, క్రోటాన్స్ ఏంటి అన్ని రకాలు అంటే వాతావరణం అంటే ప్రకృతి కూడా ఆహ్లాదకరంగా ఉండేలాగా మన మెడిటేషన్‌కి సహకరించేలాగా ఇక్కడ మొక్కలను కూడా వేయడం జరిగిందండి. ఈ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈవెన్ మేము వెళ్ళేసరికి మేబీ 1 అలా అయ్యుంటది. ఆ టైంలో కూడా గాలి కొంచెం వచ్చిందంటే ఈ మొక్కల వల్లనే. ఈ పిరమిడ్ జ్ఞాన కేంద్రాన్ని మేమైతే రావడం ఫస్ట్ టైము. ఈసారి చంద్రుతి వెళ్ళినప్పుడు మీరు కూడా తప్పకుండా ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని అయితే దర్శించండి. ఇక్కడ మీకు ఇందాక నేను చెప్పాను కదండీ! మస్జిద్‌కి అయితే శంకుస్థాపన చేశారని. దానికి సంబంధించిన కన్‌స్ట్రక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇది చూసి మాత్రం మాకు చాలా బాధ అనిపించింది. ఏంటి ఇది మన దేవాలయం అంటే మన హిందూస్‌కి సంబంధించిన ప్లేస్ కదా! ఇక్కడ కూడా మస్జిద్ కడుతుంటే ఎలా ఒప్పుకుంటున్నారు? మన హిందూ దేవాలయాల్లో అన్య మత ప్రచారమే ఉండకూడదు. కానీ కట్టడం ఎలా కడుతున్నారా అనిపించిందండి మాకైతేని. పిరమిడ్ కేంద్రం నుంచి అయితే ఇంకా మేము స్టార్ట్ అయిపోయామండి. స్టార్ట్ అయిపోయి మనకి మెయిన్ రోడ్‌లోంచి వెళ్తే సబ్ రోడ్ వస్తది. అలాగా సబ్ రోడ్‌లోంచి చింతిర్తి మన టెంపుల్‌కి దగ్గరగా ఉండే వేలోకైతే మేము వచ్చేసాము. మీరు అక్కడ చూసినట్టయితే మనకి నేను చెప్పాను కదండీ! ఇందాక ఫ్రూట్స్ అవి ఇవి అవైలబుల్‌లో ఉంటాయి. ఇదిగోండి ఇది సబ్ రోడ్ అనమాట. మనం ఇప్పుడు మెయిన్ రోడ్‌కొచ్చేసాము.
ఇక్కడ మనకి అప్పుడే ఫ్రెష్‌గా నిమ్మకాయలు అవన్నీ తీసుకొచ్చారు. సపోటా పళ్ళు అన్నీ ఉన్నాయి కదా! నిమ్మకాయలు, సపోటా పళ్ళు తీసుకుందామని మేమైతే ఇక్కడ కాసేపు ఆగామనమాట. ఆగి నిమ్మకాయలు తీసుకొని వచ్చేసాం. వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చింతరుప్తిలో అందరూ కుంకుళ్ళమ్మ దేవస్థానానికైతే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారండి. మేము కూడా కుంకుళ్ళమ్మ వారి దర్శనం చేసుకొని వద్దామని చెప్పి అమ్మవారి గుడికైతే వెళ్ళాము. ఇదండి మేము తాడేపల్లిగూడెం దగ్గరలో ముత్యాలమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత చింతరుప్తి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం, అలాగే శ్రీనివాస ధ్యాన కేంద్రం చూసుకొని వచ్చేటప్పుడు లాస్ట్‌గా కుంకుళ్ళమ్మవారి దేవస్థానంలో అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి భీమవరం అయితే వచ్చేసాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. తప్పకుండా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేసి ఇప్పటివరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.